హలో దోస్తులు, అంత మంచిదేనా? ఇంకా నేను కూడా మంచిగానే ఉన్నా. ఇంకా అయితే ఏమైందంటే మా మామయ్య ఫోన్ చేసిండు, ఇడ్లీ రవ్వ పట్టడానికి రా అని చెప్పి. సరే అని చెప్పి నేనైతే కిందకు వచ్చిన. ఇక కిందకు వచ్చి నేనైతే ఇడ్లీ రవ్వ పడతా అంటే ఇంకా మా అత్తమ్మ అన్నది, నేను పడతా, నువ్వు వీడియో తీయి చూపెట్టు ఎట్లా పడతాను అని చెప్పి అన్నది. సరే అని చెప్పి నేనైతే వీడియో తీస్తున్నా. ఇంకా ఫస్ట్ రవ్వ అనమాట, ఇడ్లీ రవ్వ అదైతే నానబోసుకోవాలి. ఒక మార్నింగ్ మధ్యాహ్నం పూట అట్లా నానబోసింది మా అత్తమ్మ. ఇంకా అదైతే 2 kgs ఉంది. ఇంకా 2 kgsకి మనము 1/2 kg మినపప్పు అయితే తీసుకోవాలన్నమాట. ఇంకా అదైతే మినపప్పు ఇడ్లీలోకి. ఇంకా బకెట్ ఏంటి అట్లుంది అని అనుకునేరు, అది పెయింట్ కలరు. ఇంకా అదైతే గట్టిగా అది అంటే కడిగింది కానీ అది పెయింట్ పోలేదు. ఇంకా దాంట్లో నానబోసింది. మళ్ళీ తర్వాత ఏంటి బకెట్ అని అనేరు, ఇంకా ముందే చెప్తున్నా. ఇంకా అదైతే ఫస్ట్ మిక్సీ అయితే పట్టేస్తుంది మా అత్తమ్మ ఇడ్లీ రవ్వకి. ఇంకా కొలతలు వచ్చేసి 2 కిలోల ఇడ్లీ రవ్వకి మనం 1/2 కిలో మినపప్పు అయితే వేసుకోవాలి. అయితే మా అత్తమ్మ నేను వచ్చేవారికి జొన్న రొట్టెలు అయితే వేస్తుంది. అయితే నేను ఇంకా మా మామయ్య అన్నాడు, అత్తమ్మకి రొట్టెలు చేస్తుంది, జర వచ్చి పప్పు పట్టిపో అని చెప్పిండు. ఇక సరే నేను పప్పు పడతా అనుకున్నా. ఈరోజు అసలు నాకు కూడా చేతనైతే లేదు, ఫుల్ లేట్ అయిపోయింది డ్యూటీ నుంచి రావడమే. ఇంకా నేను కూడా వీడియోస్ అయితే ఏం తీయొద్దు అనుకున్నా ఈరోజు. ఇంకా మా అత్తమ్మ, నువ్వు ఈరోజు వీడియో దిగి నేను చేస్తా చూపిస్తా రొట్టెలు కూడా అన్నది. ఇంకా అదైతే షార్ట్ వీడియోలో పెడతా. ఇంకా మా అత్తమ్మకి ఇంట్రెస్ట్ బాగా వచ్చిందనమాట, ఇలాంటివి వీడియోస్ చూపిద్దాము జనాలకి ఎట్లా చేస్తాము అని చెప్పి. ఇంకా అందుకనైతే ఈ వీడియో అయితే చేస్తున్నా. నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ మా అత్తమ్మకి వచ్చింది. ఇంకా సరే చూపిస్తుంది కదా అని చెప్పి నేను కూడా వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఇంకా ఇడ్లీ రవ్వలోకి అయితే పప్పు అయితే పట్టేసింది, మంచిగా మెత్తగా అయితే పట్టుకోవాలి పప్పు. ఇంకా పప్పుని తీసుకుపోయి మంచిగా ఇడ్లీ రవ్వలు అయితే వేసుకోవాలి. ఇంకా మంచిగా మిక్స్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంటే 2 కలగలుపుకోవాలన్నమాట. ఇంకా మా అత్తమ్మ అయితే దాన్ని మిక్సీ వేస్తుంది. ఇంకో కొంచెం ఉంది, అది కూడా పట్టేసి ఇంకా అందులో వేసుకొని మంచిగా కలిపేస్తుంది. ఇంకా మా అత్తమ్మ నన్ను ఒక క్వశ్చన్ అడుగుతుంది, మనం వీడియోస్ చేస్తున్నాం కదా దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అని చెప్పి. నేనైతే చెప్పిన, వీడియోస్ మంచిగా వ్యూస్ వస్తే మనకి పైసలు వస్తాయి అత్తమ్మ అని చెప్పిన. ఇంకా సరే మంచిగా వస్తే మంచిదే కదా అని చెప్పి ఇంకా మా అత్తమ్మ కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తుంది అనమాట చేయడానికి. ఇంకా మా అత్తమ్మ కూడా చెప్తా నేను ఏమేమి మనం చేసుకుంటామో ఎట్లా కలుపుకోవాలి అని చెప్పి. ఇంకా తనైతే అన్నీ చేసి చూపిస్తుంది. ఇంకా జొన్న రొట్టెలు కూడా చేసింది మంచిగా. ఇంకా నేనైతే తీసుకుపోవాలి వెళ్ళేటప్పుడు. ఇంకా అది కూడా మిక్సీ అయితే పట్టేస్తుంది. ఇంకా ఇడ్లీ రవ్వలో మనమైతే పప్పు ఇప్పుడు పట్టేసుకొని ఇంకా ఫస్ట్ మధ్యాహ్నం నానబోసుకొని నైట్ పట్టుకొని ఇంకా పొద్దుగాల ఇడ్లీలు అయితే పెట్టుకోవాలన్నమాట. అయితే ఇడ్లీలు పెట్టేది చూపించమని నాకు కామెంట్స్ వస్తున్నాయి. నాకు అసలు వీలు కాదు మార్నింగ్, ఎందుకంటే నేను ఇక్కడ పిల్లల్ని రెడీ చేయించుకొని డ్యూటీకి పోయే టైంకి మా హోటల్ స్టార్ట్ అవుతుంది. ఇంకా టైంలో నేను ఉండను కదా ఇంట్లో. ఇంకా నాకైతే లీవ్స్ లేవన్నమాట ఇప్పుడు. ఇంకా లీవ్ ఉన్న రోజు ఖచ్చితంగా వీడియో అయితే పెడతా, ఎట్లా పెడతారు మా హోటల్ పని ఎట్లుంటుందని చెప్పి. ఇంకా మా అత్తమ్మ అయితే ఇడ్లీ రవ్వ అయితే ఇంకా కలిపేస్తుంది, దాంట్లో మిక్స్ చేసేస్తుంది. ఇంకా మనము మంచిగా మిక్స్ చేసుకోవాలి, దాన్ని మొత్తం ఇట్లా కలగలుపుకోవాలన్నమాట 2 మిక్స్ అయ్యేటట్టు. ఇంకా పొద్దునైతే మనం కొంచెం ఉప్పు, ఇంకా నచ్చితే సోడా వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా సోడా వేస్తే ఏంటంటే కొంచెం మెత్తగా వస్తాయి, కొంచెం మన ఇష్టం అన్నమాట అది. మీకు కూడా తెలిస్తే ఇంకా ఏం మిక్స్ చేస్తే మంచిగా వస్తాయో చెప్తే కామెంట్ చేయండి, మేము ఖచ్చితంగా అట్లా కూడా ట్రై చేసి చూస్తాము. ఇంకా మేము చేసేది అయితే రొటీన్ అనమాట, ఇట్లనే చేస్తాము మేమైతే. కానీ మంచిగా వస్తాయి ఇడ్లీలు, మెత్తగా వస్తాయి. మా హోటల్ అయితే నేను బయట ఎక్కడ తిన్నా నాకైతే నచ్చదు, మా హోటల్లో ఇడ్లీ అయితేనే ఇష్టం నాకు, అంటే మంచిగా ఉంటుంది అని అర్థము. ఇంకా మేము సాంబార్ అయితే ఏం చేయము, ఓన్లీ చట్నీ, అల్లం చట్నీ ఉంటుంది. ఇంకా దేంట్లోకైనా అవే చట్నీలు అనమాట. అంటే చిన్న హోటలే, పెద్దదేం కాదు మాది హోటల్. ఇంకా ఊర్లో అయితే ఇంకా 3-4 ఉన్నాయి హోటల్స్. ఇంకా మాదైతే ఎప్పటి నుంచో ఉంది హోటల్ అయితే. ఇంకా మేము చాలా అక్కడక్కడ పెట్టేసి తీసేసినాము. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఓన్ హౌస్లోనే పెట్టుకున్నాం అనమాట హోటల్ అయితే. ఇంకా ఏదో ఇంకా చిన్నగా పెట్టుకొని మా అత్తమ్మ అయితే నడిపిస్తుంది, మా అత్తమ్మ మా మామయ్య ఇద్దరు. ఇంకా అట్లా మొత్తం మిక్స్ చేసుకొని ఇంకా అట్లయితే కలిపేసి ఇంకా మార్నింగ్ పెట్టుకోవడమే. ఇంకా ఇది వచ్చేసి మినప్పప్పు వడలకు అనమాట. అయితే వడలలో కొంచెం అంటే నీళ్ళు ఎక్కువ పోయొద్దు, గట్టిగా పట్టుకోవాలి. ఇంకా ఇదైతే మనము గంటన్నర నానబెట్టుకుంటే చాలు. ఎక్కువసేపు నానితే నూనె పడతాయంట వడలకి, అందుకని మనం ఒక గంటన్నర నానబెట్టుకొని మంచిగా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి.
అసలు మామూలుగా అయితే మేము ఇడ్లీ బోండా దోశనే పెట్టేది. ఇంకా గిరాకీ కూడా వస్తుందని చెప్పి వడలు కూడా చేస్తున్నారు. అంటే వడలు ఎక్కువ అడుగుతున్నారు అని ఇంకా వడలు పూరీలు ఎక్స్ట్రా చేస్తున్నాం అనమాట. అసలు మా అక్క ఇంకా హెల్ప్ చేస్తుంది మా అత్తమ్మ వాళ్ళకి. ఇంకా తను హెల్ప్ చేస్తుందని ఇవన్నీ చేస్తారు. ఇంకెవరు లేకపోతే ఓన్లీ ఇడ్లీ బోండానే ఉంటుంది అనమాట. ఇంకా హోటల్లో అయితే ఇంకా ఎంతగానో మంది చేస్తారు. అత్తమ్మ మామయ్య కూడా ఇంకా వాళ్ళిద్దరికి కాదు కదా, ఇంకా ఎవరైనా హెల్ప్ ఉంటేనే అన్నీ చేయగలుగుతారు. ఇంకా నేను కూడా అప్పుడు చేసిన హోటల్లో ఇంకా అన్నీ వేస్తుండే. ఇక కాకపోతే ఇంకా ఇల్లు కట్టినాం కదా, కొంచెం అప్పాయి నుండే ఇంకా అందుకని డ్యూటీకి పోవాల్సి వస్తుంది. ఇంకా మా అత్తమ్మ దగ్గర అయితే సామాన్ ఫుల్ ఉంటాయి. ఒక 2-3 కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సామాన్ సరిపోతాయి అనమాట. అన్ని బగోన్లు ఉంటాయి ఆమె దగ్గర. ఎన్ని ఉన్నా మళ్ళీ మళ్ళీ వంటనే ఉంటుంది. మస్తు బగోన్లు ఉంటాయి. ఇంకా చూడండి మొత్తం బగోన్లే అనమాట. ఇంకా ఇక్కడే కాదు సజ్జ మీద కూడా ఉంటాయి బగోన్లు. ఇంకా అందులో నుంచి ఒక గిన్నె దోలాడుతుంది పప్పేయనికి. ఇంకా లాస్ట్కి అయితే ఒక గిన్నె అయితే తీసింది. ఇంకా డైలీ వేసుకుంటుంది దాంట్లో. ఇంకా అందులో అయితే వేసింది అనమాట. ఇంకా మినపప్పు గట్టిగా కలుపుకోవాలి. ఇంకా నీళ్ళైతే ఎక్కువ పోయొద్దు, లేకపోతే వడలు వేయడానికి రాదు. ఇంకా ఇట్లా చూపించినట్టు గట్టిగా కలుపుకొని వేసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం పిండి ఉంది, అది కూడా పట్టేస్తుంది. ఇంకా వడల పిండిలో అయితే ఇప్పుడైతే ఏం వేస్తలేదు. మామూలుగా ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత మన ఇష్టము, ఉల్లిపాయలు జీలకర్ర అవన్నీ వేసుకోవాలనుకుంటే. ఇంకా మినపప్పు అయితే పొద్దున్నే పట్టవచ్చు, కానీ ఇక పొద్దుగాల లేచి మళ్ళీ నానబోసి లేట్ అవుతుంది కదా, ఇక అందుకని ఇప్పుడే ఇంకా మిక్సీ పట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తుంది. ఇంకా పొద్దుగాల లేచి ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని మంచి వడలు అయితే వేసేస్తారనమాట. ఇంకా మా అత్తమ్మకి చేత కాకున్నా కానీ ఇంకా నా కోసం పాపం ఆమె అయితే ఇంకా చూపిస్తుంది అనమాట చేయడానికి. అంటే ఎంకరేజ్ చేస్తుంది చాలా. నాకు ఉంటారు కదా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటేనే మనం చేయగలుగుతాం ఏదైనా, లేకపోతే అసలు ఏం చేయలేము. ఇంకా నాకైతే అందరు సపోర్టే చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా ఏమనట్లేదు చేయడానికి. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకుండా మనమైతే ఏం చేయలేము. ఇంకా వాళ్ళ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అట్లాగే మీ సపోర్ట్ కూడా ఉండాలి. మీ సపోర్ట్ అయితే మంచిగానే వస్తుంది. చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి. అండ్ నాకు అసలు అనుకోలేదు ఇంత తొందరగా ఇంత మంచి సక్సెస్ వస్తుందని చెప్పి. ఇంకా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకా మా అత్తమ్మ కూడా హ్యాపీగా ఉంది. మా అత్తమ్మకి తెలియదు అసలు ఏంది సబ్స్క్రైబర్లు ఏంది అని కూడా. ఇంకా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట ఇట్లా అని చెప్పి. ఇంకా పప్పు అయితే పట్టేసింది. ఇంకా మీకు అర్థమైతే కామెంట్ చేయండి అర్థమైందని, లేకపోతే మళ్ళీ ఒకసారి కూడా చేస్తా వీడియో. అండ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ లైక్ చేయండి. ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేసి పెడతాను నేనైతే. ఇంకా క్లారిటీగా చేయాలంటే అంత నాకు ఎడిటింగ్ అవన్నీ నేను ఇప్పుడిప్పుడే అసలుకి ఎడిటింగ్ కూడా అంత రాదు నాకు. ఏదో నార్మల్గా చేస్తున్నాను నేనైతే ఇప్పుడు. అయితే మా అత్తమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దాంట్లో ఏమేమి వేసుకోవాలి అని. అయితే బయట సౌండ్ బాగా డిస్టర్బెన్స్గా ఉందనమాట, అందుకని నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇంకా అన్ని పప్పులు అయితే పట్టేసింది. ఇంకా గిన్నెలు ఉంటాయి కదా అవి కడిగేస్తుంది అనమాట. ఇంకా రొట్టె అయితే తీసుకొని నేనైతే వచ్చేసిన. ఇంకా మా ఆయనకి ఇంకా కొంచెం అన్నం ఉంది పిల్లలకి, ఇంకా మా ఆయనకు కూడా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ వస్తలేదు మరి. సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే పైనకి వచ్చేసి మా టామీకి అయితే ఇక ఫుడ్ అయితే పెట్టేసిన. ఇంకా ఇంత పెరిగేసి ఇక అదైతే పెరుగన్నం అన్న తింటుంది, లేకపోతే చికెన్ మటన్ అన్న తింటుంది అనమాట. అది దానికి ఇంకేం పోవు కర్రీస్ అయితే. ఇంకా అదైతే తినేస్తుంది. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్